రుచికరమైన ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఒక ఆనియన్ సన్నగా తురుముకొని, నెక్స్ట్ సన్నగా తురిగిన ఒక క్యారెట్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర సన్నగా తురుముకొని వేసుకోవాలండి. బాగుంటుంది హెల్తీగా, క్యారెట్ కాబట్టి. రుచికి సరిపడా సాల్ట్, తగినంత పసుపు, పచ్చిమిరపకాయలనే వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినడం పంట కింద పడితే కారం తగలదని కొంచెం కారం వేస్తున్నాను. క్యారెట్, ఎర్రగడ్డలు, కొత్తిమీర, సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని ఒకసారి మిక్సింగ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలా. తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలండి. మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలా. ఎగ్స్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్నాక మొత్తం మిక్సింగ్ చేసేసుకోవాలండి. అంతా గడ్డి తీసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలా. నెక్స్ట్ ఆమ్లెట్లు వేసేసుకోవడం, బాగా రుచికరమైన ఆమ్లెట్ రెడీ అయిపోతాయి. ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, సాల్ట్, కారం, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 ఎగ్స్ వేసుకున్నాను నేను. మీకు ఎన్ని కావాలంటే ఎన్ని ఆమ్లెట్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. రుచికరమైన ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. బాగుంటుంది. క్యారెట్ వేసుకొని చేస్తే ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి.